హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక కౌశిక్కి, వైజయంతి, కమలాకర్ ముగ్గురు యువరాజ్ కోసం స్పెషల్ బ్రాంచ్కి వస్తూ ఉండగా ఇక ఫోన్లో మాట్లాడుతున్న జేడి తన స్పెట్స్ రిఫ్లెక్షన్లో కౌశికిని చూస్తుంది. ఇక వదిన వాళ్ళేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు, యువరాజ్ని కలవడానికి అనుకుంటా అంటూ వాళ్ళకి కనబడకుండా ఫేస్ని దాచుకొని ఇక వాళ్ళు రాకముందే మాస్క్ పెట్టుకుంటుంది. ఇక కౌశికి వచ్చి సాధు సార్ ఎక్కడా అని అడుగుతుండగా అటువైపు అని జేడి దారి చూపిస్తూ ఉంటుంది. ఇక కౌశికి వాళ్ళు 4 అడుగులు వేయగానే కేడీ వచ్చి ధాత్రి అక్క వాళ్ళు అని అంటుండగా యువరాజ్ని కలవడానికి వచ్చినట్టున్నారు, వెళ్దాం పదా అని అంటూ రిసెప్షన్కి జేడీకేడి ఇద్దరు వెళ్తారు. ఇక కౌశికి, కమలాకర్, వైజయంతి చాలా కోపంగా ఉంటారు. ఇక సదు సార్ ఎక్కడా అని అడుగుతూ ఉండగా ఇక ఉన్నారు మేడం అని జేడి సమాధానం చెప్తూ ఉంటుంది. మా యువరాజ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని కౌశికి అడుగుతూ ఉండగా ఇక జేడి కిరణ్కి వాళ్ళని చెక్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇక కమలాకర్ చాలా కోపంగా ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మమ్మల్ని చెక్ చేస్తారా, అసలు మేమంటే ఎవరు అనుకుంటున్నారు, మా స్టేటస్ తెలుసా అని కమలాకర్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక జేడి కూడా డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా ఇక్కడ ఏది పనిచేయదు, ఏదైనా అహంకారాన్ని ఈ గేటు బయటే వదిలిపెట్టి రావాలి, ఇక్కడికి వచ్చాక అందరూ ఒక్కటే సార్, రూల్స్ ప్రకారం చెక్ చేయడం తప్పదు అని అంటూ వాళ్ళ స్టాఫ్కి జేడి ఆర్డర్స్ పాస్ చేయడంతో ఇక కౌశికిని, వైజయంతిని, కమలాకర్ని చెక్ చేస్తూ ఉంటారు కిరణ్, ఇంకొక అమ్మాయి. ఇక మా అబ్బోడిని ఇక్కడికి అన్యాయంగా తీసుకొచ్చారని వైజయంతి, ఇక కమలాకర్ కూడా ఏమనుకుంటున్నారు మీరు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు యువరాజ్ని అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జేడీకి కమలాకర్. ఇక కౌశిక్కి కూడా ఏమైంది, మా తప్పుడు ఏ నేరం చేశారని ఇక్కడికి తీసుకొచ్చారు అనగానే జేడి సూరి అనే వ్యక్తిని హత్య చేశాడు మేడం అని అంటుండగా అక్కడ ఆధారాలున్నాయా, మీరేమైనా చూసారా అని వైజయంతి తిడుతూ ఉండగా ఇక మీకు ప్రూఫ్స్ కూడా అరెస్ట్ చేసిన ఎస్ఐ చూపించుంటారు, ఇంకా పైగా ఎఫ్ఐఆర్లో కూడా ఫైల్ చేసుంటారు, కావాలంటే మీరు చూడొచ్చు అని అంటూ ఉంటుంది జేడి. ఇక కౌశికి, నా తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదు, కావాలనే వాడిపైన తప్పుడు కేసుని మీరు మోపుతున్నారు, ఎవరు దివ్యాంక చెప్పిందా ఇలా చేయమని అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక కమలాకర్ కోపంగా ఎంతిచ్చింది ఆ దివ్యాంక, దానికి డబల్ నేనిస్తాను అని కమలాకర్ అంటూ ఉంటాడు. ఇక జేడి కోపంగా కమలాకర్ని, సార్ మీరు ఆ మాట అనలేదు, మేము వినలేదు అని ఊరుకుంటున్నాను, ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని జేడి కమలాకర్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఇక కమలాకర్ కోపంగా అక్కడున్న వస్తువులని విసిరేస్తూ, ఏంటి నన్ను అరెస్ట్ చేస్తారా, నా పలుకుబడేంటో మీకు తెలుసా, నన్ను ముట్టుకునే ధైర్యం కూడా మీకుండదు, ఏది అరెస్ట్ చేయండి అని అరుస్తూ ఉంటాడు కమలాకర్. ఇక అక్కడ పడిపోయిన వస్తువుని కేడీ సెట్ చేస్తూ, ఇక్కడ కోపానికి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సార్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అని అంటూ ఉంటాడు కేదార్. ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది, హత్య చేస్తే కేస్ ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, స్టేషన్లో పెట్టాలి, కానీ ఇక్కడికి తీసుకురావడం ఎలా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉండగా అన్ని రూల్స్ ప్రకారమే మేము ఫాలో అయ్యాం మేడం, కావాలంటే మీరు దానికి సంబంధించిన కాగితాలను కూడా మీకు ఇస్తారు, తీసుకెళ్ళండి అని అంటూ ఉంటుంది జేడి. లేదు, మా అబ్బోడిని చూడాలి అని వైజయంతి గోలగోల చేస్తుండగా ఆ మాటలు విన్న యువరాజ్, ఇక్కడ నేను బాధపడుతున్నానని, నా ప్రాణానికి థ్రెడ్ ఉందని అక్క నమ్మేలా చేయాలి అని అనుకుంటూ తన తలని తానే టేబుల్కి గుద్దుకుంటూ తన చేయికి తానే దెబ్బ తగిలించుకుంటూ తన మూతిని తనే పగలకొట్టుకుంటూ రక్తం కారేలా చేసుకొని అక్కడికి వచ్చి అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు యువరాజ్. ఇక అది మన అబ్బోడి గుంతే అని వైజయంతి కంగారు పడుతూ అక్కడికి వెళ్తూ ఉండగా జేడీకేడి, లేదు సార్, పర్మిషన్ లేకుండా అలా మీట్ అవ్వడానికి కుదరదు అని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వైజయంతి, కౌశికి, కమలాకర్
ఇక యువరాజ్ని చూడ్డానికి వెళ్తారు. అయ్యో అయ్యో దేవుడా, నా అబ్బని కొట్టి చంపేస్తున్నారు అని అరుస్తూ ఉంటుంది వైజయంతి. ఇక యువరాజ్ ఫేస్ పైన ఉన్న దెబ్బలని చూస్తూ జేడి నువ్వు కొట్టావా అని కేడీకి సైగ చేస్తుండగా లేదు అని కేడీ కూడా చెప్తూ ఉంటాడు. ఇక కమలాకర్ ఆ యువరాజ్ పైనున్న దెబ్బలని చూస్తూ ఏంటి వజ్రపాటి ఇంటి వారసుడి పైనే చేయిస్తారా, మీకెంత ధైర్యం అని అరుస్తూ ఉండగా ఇక కౌశికి నేరం చేస్తే కోర్టుకు తీసుకెళ్ళాలి, కోర్టు శిక్షించాలి, కానీ మీరు ఇలా కొట్టడం ఏంటి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కౌశికి జేడీకి. ఇక జేడీ కూడా సోమవారం యువరాజ్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నాం, మీరు అక్కడికి తీసుకెళ్ళొచ్చు, ఇలా పర్మిషన్ లేకుండా కలవకూడదు అని జేడీ అంటూ ఉంటుంది. ఇక వైజయంతి మా అబ్బోడిని వదిలేయండి అంటూ ఆ డోర్ తీయబోతూ ఉండగా ఇక అలా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళొద్దు మేడం అని అంటూ వైజయంతిని లాగి పారేస్తుంది జేడీ. ఇక వైజయంతి అల్లంత దూరాన పడుతుంది. ఇక అయ్యో పిన్ని అని అంటూ కౌశికి కమలాకర్ వైజయంతి దగ్గరికి వెళ్తారు. ఇక ఇదంతా చూస్తున్న యువరాజ్ ఇప్పుడు నా ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక జేడీ వైజయంతి దగ్గరికి వెళ్ళి సారీ మేడం, అనుకోకుండా అలా జరిగింది అని అంటుండగా కౌశికి లేదు జేడీ, నువ్వు కావాలనే ఇదంతా చేశావని నాకు బాగా తెలుసు, ఇక నువ్వు చేసిన ఈ అవమానాలకి కాన్సిక్వెన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని అంటూ కౌశికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆలోచనలో పడిపోతుంది జేడి. ఇక మరోవైపు హాల్లో కోపంగా కూర్చుంటారు కమలాకర్, కౌశికి, వైజయంతి. వాళ్ళకి స్పెషల్ బ్రాంచ్లో ఎదురైన అవమానాలని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటారు ముగ్గురు. ఇక సుధాకర్ అక్కడికి వచ్చి స్టేషన్కి వెళ్ళారా, యువరాజ్ని చూసారా అని అడుగుతూ ఉండగా డల్గా ఉండడం గమనించిన వాళ్ళందరినీ సుధాకర్ ఇలా అడుగుతూ ఉంటాడు, ఏమైంది అని అడుగుతూ ఉండగా ఇక నిషి అక్కడికి వెళ్ళిన వీళ్ళందరికీ బాగా సన్మానం జరిగింది కదా, అదే చాలా సంబరపడిపోతున్నారు అని అంటూ ఉంటుంది నిషి సుధాకర్ని. ఇక సుధాకర్ ఏం జరిగిందమ్మా అనగానే కౌశికి అక్కడ జేడీకేడీలు వాళ్ళని చెక్ చేయడం, ఆ తర్వాత యువరాజ్ని కొట్టడం, ఇక వైజయంతిని తోసేయడం అంతా సుధాకర్ని చెప్తూ ఉండగా ఇక సుధాకర్ అలా ఎలా కొడతారమ్మా పోలీసులు అని అంటూ ఉండగా ఇక దాత్రి కేదార్లు ఇంటికి వస్తారు. ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది, జేడీ కూర్చి ఇన్నాళ్ళు జేడీ చాలా మంచిదని, ముసుగులో ఉండి మంచిని కాపాడుతుందని, అన్యాయాన్ని ఎదిరిస్తుందని, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుందని నేను అనుకున్నాను, కానీ ఈరోజు తన అక్రమాలేంటో తన పొగరేంటో తెలిసిపోయింది. ఇక ఈ కౌశికి అంటే ఆ జేడీకి చూపిస్తా అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక దాత్రి ఇలా అంటుంటుంది కేదార్తో, వదిన కోపంలో ఏ తప్పు చేయకుండా చూసుకోవాలి, ఎందుకంటే దాత్రి ఇంట్లో వాళ్ళని క్షమిస్తుంది కానీ జేడీ క్షమించదు, నీ వాళ్ళైనా నా వాళ్ళైనా తప్పు చేస్తే జేడీకి ఒక్కరే శిక్ష వేసేదాకా ఊరుకోదు అని దాత్రి కేదార్తో అంటూ ఉంటుంది. ఇక నిషి దాత్రి కేదార్లని చూస్తూ ఇక వచ్చి దాత్రిని తిడుతూ ఉంటుంది, నీ కళ్ళు చల్లబడ్డాయా, నా కుటుంబాన్ని అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి ఇంట్లోకి వచ్చావు కదా అని అంటుండగా నేనేం చేశాను అని దాత్రి అంటూ ఉంటుంది, మాపై అదే యువరాజ్పై లేనిపోని నేరం మోపి అరెస్ట్ అయ్యేలా చేసావు కదా, ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అని అంటుండగా ఇక కేదార్ ఇలా అంటుంటాడు, సూరిమామని హత్య చేశాడు, అందుకే అరెస్ట్ అయ్యాడు, ఏ తప్పు చేయకుంటే వదిలిపెడతారు కదా అని కేదార్ అంటుండగా కమలాకర్ కోపంగా కేదార్ దగ్గరికి వచ్చి హత్య చేయడం నువ్వు చూసావా, ఎందుకలా మాట్లాడుతున్నావు అని కేదార్ని తిడుతూ ఉంటాడు కమలాకర్. ఇక సాక్ష్యాధారాలు అక్కడ దొరికాయి కదా మామయ్య అని కమలాకర్ని అంటూ ఉంటుంది దాత్రి. ఇక అయినా తప్పు లేకుండా అలా కొట్టడం ఏంటమ్మా అని సుధాకర్ అంటూ ఉండగా పోలీసులు అలా కొట్టరు మామయ్య అని అంటూ ఉంటుంది దాత్రి. అంటే ఏం మాట్లాడుతున్నావే, మా ఆయనే కావాలనే దెబ్బలు తినాలని తనంతట తానే దెబ్బలు తగిలించుకున్నాడంటున్నావా అని అంటూ ఉంటుంది నిషి. ఇక అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదా అని దాత్రి అంటూ ఉంటుంది, మా ఆయనకు తనంతట తానే దెబ్బలు తినాల్సిన అవసరం ఏంటే అని నిషి అరుస్తూ ఉండగా పోలీసులు తప్పు చెయ్యరు, పోలీసులకి యువరాజ్ని కొట్టాల్సిన అవసరం కూడా లేదు కదా నిషి అని అంటూ ఉంటుంది. ఇక మమ్మల్ని అలా చెక్ చేయడం ఏంటి, మమ్మల్ని అవమానించడం ఏంటి అని కమలాకర్ అంటూ ఉండగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాక
పెద్ద చిన్న అని తేడా ఉండదు కదా మావయ్య, అందరూ ఒక్కరే అని అంటూ ఉంటుంది జేడి. ఇక ధాత్రి ఇక కౌశిక్కి అయినా అప్పటి నుండి చూస్తున్నాను వాళ్ళిద్దరికి మీరిద్దరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటుండగా నిషి దగ్గరికి వచ్చి వాళ్ళెవరినో అంటుంటే మీరెందుకు ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ఏదో అన్నట్టు అని అంటూ ఉంటుంది నిషి ధాత్రిని. అది కాదు, ఫీల్ అవ్వడం కాదు, సపోర్ట్ చేయడం కాదు, అక్కడ జరిగిందేదో మనకు తెలియదు కదా అని అంటున్నానంతే అని ధాత్రి మాట మారుస్తూ ఉంటుంది. ఇక కౌశికి కోపంగా నా తమ్ముడు తప్పు చెయ్యలేదు, ఆ ధాత్రి చూస్తుండగానే జేడి చూస్తూ ఉండగానే నా తమ్ముడిని నిర్దోషిగా నిరూపించి జేడికి తగిన శాస్తి విధించి ఇక నా తమ్ముడిని ఇంటికి తీసుకొస్తాను అని కోపంగా కౌశికి వెళ్ళిపోతుంది. ఇక నిషి కమలాకర్ సుధాకర్ కూడా వెళ్ళిపోతారు. ఇక ధాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది, వదినతో నేను పోరాటం చేస్తాను, ఇక తప్పుని నేను ఊరికినే చూస్తూ ఉండలేను, యువరాజ్కి శిక్ష పడేలా జేడీలా ప్రయత్నిస్తాను, ఇక ఆ ఓటమిలో వదినకి అండగా ధాత్రిలా ఉంటాను అని అంటూ ధాత్రి కూడా పైకి వెళ్ళిపోతుంది. ఇక ధాత్రి అంటూ కేదార్ కూడా పైకి వెళ్ళిపోతాడు. ఇక సాధు సార్ జేడీకి కాల్ చేసి ఆ శివయ్య లొకేషన్ ట్రేస్ అయిందని చెప్పి మీకు మిగతా అడ్రస్ మన వాళ్ళకి చెప్పమని చెప్తాను అనగానే ఓకే సార్ అని అంటూ ఉంటుంది జేడీ. ఇక జేడీ కేడీలు శివయ్య లొకేషన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతారు. ఇక శివయ్యని ఒక చోట మీనన్ డెన్లో కట్టేసి ఉంచుతారు. ఇక పాపం శివయ్య ఆకలితో అలమటిస్తుండగా ఒక రౌడీ భోజనాన్ని తీసుకొచ్చి శివయ్యని ఊరిస్తూ ఉంటాడు. ఇక నీకు భోజనం కావాలంటే ఆ రోజు ఆ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫైల్ ఇవ్వు అని అంటుండగా ఇక శివయ్య మాట్లాడడు. ఇక శివయ్యని కొడుతూ ఉంటాడు ఆ రౌడీ. కావ్యమ్మని చంపేశారు కదరా, ఇంకా ఎందుకు అని శివయ్య అంటూ ఉండగా లేదురా, ఆ ఫైల్ ఇస్తావా లేదా దాని దగ్గరికే వెళ్తావా అని శివయ్యని కొడుతూ ఉంటాడు. ఏంట్రా చంపేస్తావా, చంపే, పోలీసు యూనిఫామ్ నా ఒంటి మీదకి వచ్చినప్పుడే భయాన్ని నేను వదిలిపెట్టానురా, ఇది పోలీసు గుండెరా అని శివయ్య అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సాధు సార్కి శివయ్యతో పాటు మీనన్ని కూడా తీసుకొస్తాను సార్ అని అంటూ శివయ్యని వెతుక్కుంటూ వెళ్తుంది జేడి. ఇక శివయ్యని మీనన్ని పట్టుకుంటుందా జేడి, కౌశికితో ఏ విధంగా యుద్ధం చేస్తుందో జేడి రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.